హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సమ్మర్ స్పెషల్ ఒక మంచి స్వీట్ డెజర్ట్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మామిడి పండుతో చేసుకొని తినే ఈ మ్యాంగో డెజర్ట్ని ఎవరైనా ఎంజాయ్ చేయాల్సిందే. సో ఈ సమ్మర్లో సీజన్ అయిపోయేలోపు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. సో చల్లని ఈ స్వీట్ డెజర్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా పండిన ఒక 2 మామిడి పండ్లను తీసుకోవాలి. మామిడి పండ్లు మటుకి బాగా పండాలి అండి. సో వీటిని ఇప్పుడు పీలప్ చేసేసుకుందాం. పైన ఉన్న చెక్కును పూర్తిగా తీసేసుకోవాలి, లేదంటే మనకి స్వీట్ అనేది వగరుగా ఉంటుంది. సో ఈ విధంగా క్లీన్గా పీలప్ చేసుకున్న తర్వాత వీటిని చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లోకి కట్ చేసేసుకొని పీసెస్ అన్నీ వేసుకొని వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఈ మ్యాంగో పల్ప్ అంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం 1.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ను యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న మామిడి పండు స్వీట్ ఎక్కువగా ఉంటే షుగర్ యాడ్ చేయడం అవసరం లేదు. సో ఇలా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్ నుండి ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఈ పల్పుని తీసుకొని ఒక ప్యాన్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా 2.5 టేబుల్ స్పూన్స్ వరకు మ్యాంగో పల్ప్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ అనేది మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ నేను వేసేది వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్. ఇందులోకి ఒక 2.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్ను యాడ్ చేసేసుకొని పూర్తిగా కస్టర్డ్ పౌడర్ మరియు మ్యాంగో పల్ప్ అంతా కూడా కలిసేలా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ఈ మ్యాంగో జెల్లీ అనేది చూపిస్తున్న విధంగా రెడీ కావాలి. ఇప్పుడు దానిని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. అందులో నుండి కొన్ని పాలను ఒక కప్పులోకి 1/2 కప్పు వరకు తీసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలేమీ లేకుండా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది మ్యాంగో ఫ్లేవర్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మ్యాక్సిమం మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్తోనే ట్రై చేయండి. సో ఇప్పుడు మనం చూపించేది స్వీట్ బ్రెడ్ మ్యాంగో కస్టర్డ్ కాబట్టి ఒక 5 బ్రెడ్ పీసెస్, నేనైతే మిల్క్ బ్రెడ్స్ తీసుకున్నానండి. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఆలోపు మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు కూడా ఒక పొంగు వచ్చేస్తున్నాయి కదా. సో వీటిని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి చేయాలండి. చూడండి, చుట్టుపక్కల ఉన్న మీగడంతా లోపలికి అనుకుంటూ కలుపుకోవాలి. 2 నిమిషాల వరకు పాలు మరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కలుపుకొని ఈ మరుగుతున్న పాలలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ప్యాన్కి ఉన్న మిగడ అంతా పాల లోపలికి అనుకుంటూ పాలను ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి సరిపడా షుగర్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నేను షుగర్ను యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. సో షుగర్ పూర్తిగా కలిపే వరకు కలుపుకుంటూ మిగడనంతా పాల లోపలికి అనుకుంటూ ఇలా ఒక 3 పొంగులు వచ్చే వరకు బాగా కలుపుతూ మంచిగా మరగనివ్వాలి. సో ఇక్కడ ఒక 4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ మరియు మంచి టేస్టీ కోసం ఒక 2 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. వెనిలా ఎసెన్స్ లేకుంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. సో ఇలాచీ పౌడర్ లేకుండా స్కిప్ చేసేసైనా చేసుకోవచ్చు, బట్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇలా పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మరొక ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇలాంటిది ఒకటి ట్రే తీసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో ఇలా పరుచుకోవాలి. చూడండి, ఇలా పరుచుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టిన మ్యాంగో పల్ప్ ఉంది కదా, సో దానిని ఇలా బ్రెడ్ పైన ఇలా జామ్ లాగా అప్లై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ మిల్క్ను యాడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ బ్రెడ్ పీసెస్ని అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకదానిపైన ఒకటి పరుచుకుంటూ జాగ్రత్తగా ఇలా మళ్ళీ మ్యాంగో పల్పుని స్ప్రెడ్ చేసేసుకోవాలి. బ్రెడ్ జామ్ టైప్ బ్రెడ్ పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని వేసేసుకోవాలి.
చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా వేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ మ్యాంగో పల్ప్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఫైనల్గా కస్టర్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో జెల్లీ ఉంది కదా, ఆ మ్యాంగో జెల్లీని ఈ మిశ్రమం పైన ఇలా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి ఈ మిశ్రమం పైన వేసుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలను ఇలా గార్నిషింగ్ కోసం యూజ్ చేస్తున్నానండి. లేకపోతే స్కిప్ చేసేసైనా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మామిడి పండు ముక్కలను పూర్తిగా ఇలా ఒకదాని పక్కకు ఒకటి ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ బాదం కాజులను చాప్ చేసి పెట్టుకున్నానండి. వాటిని ఇలా గార్నిషింగ్ కోసం పైన అన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత వీటిని ఒక 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత చూపిస్తున్నాను. మనకు మ్యాంగో డెజర్ట్ అయితే నోరూరించే మ్యాంగో డెజర్ట్ అయితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. చూడండి, చూస్తూనే నోరూరుతుంది కదా. మౌత్ మెల్టింగ్ మ్యాంగో డెజర్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తీసేసుకొని ఈ డెజర్ట్ను ఈ ట్రే నుండి నెమ్మదిగా ఇలా సపరేట్ చేసుకోవాలి. చూడండి, చూస్తూనే నోరూరుతుంది కదా. సేమ్ మనకు కేక్ షేప్లా వచ్చింది కదా. స్టెప్ బై స్టెప్ బ్రెడ్, నెక్స్ట్ కస్టర్డ్, అదేవిధంగా మ్యాంగో పల్ప్ కూడా మనకు స్టెప్ బై స్టెప్ ఇందులో కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా ఎలాంటి స్పెషల్ డేస్లోకైనా ఈ మ్యాంగో డెజర్ట్ని చేసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మరిన్ని మంచి హెల్దీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.